ఫ్రెండ్స్, ఈరోజు కార్న్‌ఫ్లవర్ మసాలా దోస ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికి కావాల్సింది కార్న్‌ఫ్లవర్. కార్న్‌ఫ్లవర్‌ని ఈ విధంగా బ్రేక్ చేసుకొని, ఒక లైన్ తీసేసుకున్న తర్వాత దీన్ని మనం చాక్‌తో ఇట్లా ఒక గీత పెట్టుకొని అప్పుడు ఒలుచుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత కారం, మసాలా పౌడర్, ధనియా పౌడర్, ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా చాక్‌తో గీతలు పెట్టుకున్న తర్వాత దీన్నన్ని ఒలుచుకొని మనము మిగతా మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మసాలా సామాన్లన్నీ దీంట్లోకి బాగా వెళ్ళి బావుంటుంది ఫ్రెండ్స్, అందుకోసమని. ఫ్రెండ్స్, దీంట్లో కొబ్బరి, గరం మసాలా, ధనియా పౌడరు, కారము, ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. కొబ్బరి పీచు పదార్థం కాబట్టి మంచి ప్రోటీన్, కార్న్‌ఫ్లోర్ మంచి ప్రోటీన్, ధనియా పౌడర్ డైజెషన్ సిస్టమ్‌ని రిపేర్ చేస్తుంది. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దోస వేసుకుందాం ఫ్రెండ్స్. మిశ్రమం కలుపుకున్నాక దోస వేసుకుందాం ఫ్రెండ్స్. చీజు, బటరు ఇలాంటివి ఏమి లేకున్నా కూడా మనకు మంచి టేస్ట్‌నిచ్చి, ప్రోటీన్‌నిచ్చే దోసలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంట్లో ఈజీగా. చేసి ఇంకోవైపు కాల్చుకోవాలి ఫ్రెండ్స్. వంకాయ చట్నీ, స్వీట్ కార్న్ దోస ప్రిపేర్ అయిపోయింది.